హలో మౌనిక గారు. హలో తారక్ గారు. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. హౌ ఆర్ యు అండి? బాగున్నామండి. యాక్చువల్గా అంటే మీరు పలకరించే పలకరింపులోనే ఒక ప్రెజెంట్నెస్ ఉంటుంది. దాంతో ఏంటంటే హౌస్ హోల్డ్ ప్రేక్షకులందరూ కూడా మౌనిక గారు అంటే ఒక ఒపీనియన్ ఏర్పడిపోయింది అనమాట. ఇప్పుడు అంటే సిల్వర్ స్క్రీన్లో కొంతమంది పొటెన్షియల్ ఆర్టిస్టులు ఉంటారు. అలాగే స్మాల్ స్క్రీన్స్కి వచ్చేసరికి కూడా కొంతమందిని మాత్రం వీళ్ళు ఉన్నారంటే ఈ క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉంటుంది. వీళ్ళు చేశారంటే కనుక ఆ క్యారెక్టర్లో ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇలాంటి ఒక ఇది ఉంటుంది అనమాట. ఆడియన్స్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. మీకు ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్తో మీ పర్ఫార్మెన్స్తో అదైతే ఆ గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. సో మరి ఇప్పుడు కొత్తగా రాబోతుంది బ్రాండ్ న్యూ సీరియల్ చామంతి ఉంది కదా. సో మరి చామంతిలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ముందు ముందు ఏం చూడబోతున్నాం? చామంతిలో నా క్యారెక్టర్ అంటే ఇట్స్ అ బ్లెస్డ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అండి. నిజంగా ఇట్స్ అ వెరీ బ్లెస్డ్ క్యారెక్టర్ అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి ఫర్దర్గా. ప్రెజెంట్ అయితే స్లోగా మెల్లిగా తీసుకెళ్తూ ఉంటారు. లైక్ అంటే ఇప్పుడు కూడా లైట్గా చూపిస్తూ ఉంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ యూ క్యాన్ సీ వెరీ బిగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఓకే. అంటే ఇప్పుడు వరకు చాలా రకాలైన సీరియల్స్ వచ్చినాయి, చాలా మెగా సీరియల్స్ వచ్చినాయి కదా. మరి ఈ సీరియల్లో స్పెషల్గా అంటే ఆడియన్స్కి అంటే అంతకుముందు సీరియల్స్ అంటే జీ తెలుగులో కొన్ని సీరియల్స్ రాకముందు ఏంటంటే సీరియల్స్ అంటే ఏడుస్తూ ఉంటారు, లేదంటే ఆడవాళ్ళని ఎక్కువగా విలన్స్ చూపిస్తారు, ఎలాంటిది ఉండేది. ఇప్పుడు పర్సెప్షన్ మొత్తం మారిపోయింది. సీరియల్స్ కూడా సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా రేంజ్లో తీస్తున్నారు కదా. చాలా అసలు ఈక్వల్ టు మూవీస్ అండి. మూవీస్ వస్తున్న సీరియల్స్ అయితే అసలు తగ్గకుండా ఈక్వల్ టు మూవీస్ కొన్ని సీరియల్స్ అయితే మోర్ దెన్ మూవీస్ కూడా ఉంటున్నాయి. కొన్ని అయితే మోర్ దెన్ మూవీస్ చేస్తున్నారు. సో మరి ఈ సీరియల్కి వచ్చేసరికి కనుక అంటే ఆడియన్స్కి ఎలాంటి ఇది ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ అండి. ఇందులో అన్నీ ఉంటాయి. లైక్ సెంటిమెంట్ ఉంటుంది అండ్ నెగిటివ్ అని ఎక్కువగా చెప్పలేను. బట్ నెగిటివిటీ ఎక్కువ షో చేయకపోవచ్చు, అంటే చెప్పలేమండి. డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మీకైతే ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ఒక ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ మంచి ఒక కాన్సెప్ట్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన జీ తెలుగు వాళ్ళు చామంతి అనే సీరియల్ ద్వారా. యూ కెన్ అంటే ఒక ఫ్రీగా యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రెష్ స్టార్ట్, గుడ్ ఫ్రెష్ కాన్సెప్ట్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఎస్. అయితే అంటే మీరు అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో కూడా మమ్మల్ని అలరిస్తూ వచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ సీరియల్లో అంటే తల్లి క్యారెక్టర్ అనేసరికి ఏంటంటే మరి మీరు యాక్సెప్ట్ చేశారు, మేమైతే నమ్మలేకపోతున్నాం. అంత పెద్ద తుతలుగా తల్లి యాక్సెప్ట్ చేయడానికి ఏం లేదండి. ఇట్స్ ఆబ్వియస్లీ అంటే ఇట్స్ అ లైఫ్. You have to go through everything. హీరోయిన్ తర్వాత మదర్ ఎప్పుడైనా చేయాల్సింది. I'm doing what's there in that. అంటే కొంచెం ఎర్లీ కదా మదర్. It's okay. I accepted. ఓకే. అంతేగాని మీకు అలాంటి ఇదే అంటే కొంతమందికి ఉంటుంది యాక్చువల్గా అప్పుడే మదరా మేము ఇంకో కొన్ని రోజులు లీడ్ చేస్తాం, ఇలాంటివి ఉంటాయి. బట్ అనుకున్నాను. బట్ నాకు ఐ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండి. ఎప్పుడైనా మనిషికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ దట్. ఇట్స్ అ బ్లెస్డ్. దేవుడు ఇచ్చాడు అనుకున్నాను అంతే. మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇట్స్ ఓకే. బట్ కాకపోతే ఏంటంటే మరి అంతా బాగానే ఉంది. కాకపోతే ఇంకా హెయిర్ పరంగా చూసుకుంటే మీ మేకోవర్ మాత్రం స్టిల్ అంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. పర్లేదు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్న మదర్స్ వాళ్ళందరూ కూడా మనకేమి పెద్దగా ఏజ్ లాగా అనిపించట్లా. అంటే రియల్ గా కూడా చూస్తూ ఉంటే బయట మదర్ కానీ ఫాదర్ పేరెంట్స్ వీళ్ళకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేము వాళ్ళు చూపించే వరకు కూడా. సో ఇట్స్ ఓకే. అది ఒకటి. ఇది వరకు ఏంటంటే రియల్ లైఫ్ లో కూడా మదర్స్ కూడా తల ఒకవేళ గ్రే హెయిర్ వస్తే అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కలర్స్ అదే కదా. దే ఆర్ మెయింటైనింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. పేరెంట్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఎక్సర్సైజ్ కానివ్వండి, వాళ్ళ డైట్ కానివ్వండి, దే ఆర్ టేకింగ్ ప్రాపర్ దిస్ థింగ్. అండ్ పర్సనల్గా కూడా అంటే మనం స్క్రీన్ పైన వచ్చే వాళ్ళే కాకుండా బయట నార్మల్ పీపుల్ కూడా దే ఆర్ మెయింటైనింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. మరి మీరేం మెయింటైన్ చేస్తారు అంటే అప్పటి నుంచి అలాగే ఉన్నారు? నేనేం మెయింటైన్ చేస్తానంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్ మెయింటైన్
చెయ్యాలి. అంటే పర్లా, బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది ఏజ్ అనేది కనిపిస్తూ ఉంటది, బట్ మీరు మాత్రం నేను అనేది అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లుక్లోనే ఉన్నారు. అప్పటి నుంచి అంటే ఇట్స్ నాట్ ఎక్కువ టైం ఏం కాదు, ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఏజ్ ఆల్సో. అది నేను అంటున్నాను, అంటే ఇప్పుడు 10 to 15 years ఆఫ్ ఏజ్ ని సేమ్ గా మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే హీరోయిన్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఫామ్ లో ఉన్న 5 years 6 years ఉంటారు, తర్వాత దే ఆర్ గెట్ ఇన్ టు ద రొటీన్ లైఫ్. బట్ మీరు అప్పటి నుంచి ఒకే రకంగా మెయింటైన్ చేసుకొస్తున్నారు కదా, నేను అనేది అది. అంటే ఎలా ఉంటది డైట్ కానీ మీరు తీసుకునే విధానం? డైట్ ప్రాపర్ గా అంటే నేను అన్ని తింటానండి, నేను ఏం తినను అనేది ఏం లేదు, నేను అన్ని తింటాను. ఎందుకంటే ఐ లవ్ ఫుడ్. ఓకే, నేను ఫుడ్ బాగానే తింటాను, బట్ అన్ని లైట్ గా ఎక్కువ హెవీగా తీసుకోవడం అలాంటిది ఏముండదు. ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఒక పూట తింటే ఒక పూట స్కిప్ చేయడం అలాంటిది ఏమన్నా చేస్తాను, అంతేగాని ఇంకా మరీ ఎక్కువ ఓవర్ డైట్ అలాంటివి ఏమి ఉండవు. నాది తింటాను, అన్ని తింటాను, ప్రాపర్ గా తీసుకుంటాను. ఒకప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడే ఒకప్పుడు సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్కి మనం డిఫరెన్స్ అయితే చూస్తున్నాం కదా. సో దీంట్లో ఈ పర్టికులర్లీ ఈ చామంతి అనే దాంట్లో అంటే అంటే మీ కూతురే మళ్ళీ మీకు ఎదురు రావడం కానీ ఒక ఫ్యామిలీ డ్రామా అనేది కనిపిస్తుంది మాకు ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్ వీటిలో. సో ఈ ఫ్యామిలీ డ్రామా మీద ఉంటుందా, లేదంటే కనుక యాంటగోనిస్ట్ క్యారెక్టర్స్ లాంటివి, లేదంటే వేరే వేరే అదర్ షేడ్స్ కూడా ఏమైనా ఉన్నాయి ఇప్పటివరకు షూట్ చేసినారు? ఇప్పుడైతే క్వైట్ గోయింగ్ ఉంటుంది, క్యారెక్టర్ వైజ్ అయితే కామ్ గా క్వైట్ గోయింగ్ ఉంటుంది. ఫర్దర్ ఏమవుతుందో ఎవరైనా చెప్ప, ఇట్స్ డైలీ సీరియల్ కదా, ఎప్పుడు ఏమవుతుంది అనేది. అది ఇప్పటివరకు మీరు షూట్ చేసిన దాంట్లో మీకున్న అదర్ షేడ్స్ ఏమైనా తెలిసి? అదర్ షేడ్స్ మేము ఇప్పటివరకు షూట్ చేసిన దాంట్లో అయితే అదర్ షేడ్స్ ఏం రాలేదండి. నార్మల్ గా వాట్ ఈస్ లైక్ చంద్రిక అన్నారు, నా రోల్ పేరు చంద్రిక ఇందులో. సో చంద్రిక ఎలా ఉంటుందో ఇప్పటివరకు అయితే మేము అలాగే చేసాము, వేరే అదర్ షేడ్స్ అయితే ఏం లేదు. అంటే మీరు ఇంత స్టేచర్ ఉన్న ఒక ఆర్టిస్ట్ కదా, మీరు ఒప్పుకోవాలంటే ఏదో చూస్తుంటారు కదా ఆ క్యారెక్టర్లో. అంటే ఈ క్యారెక్టర్ని వచ్చిన ప్రతి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయవు, అంటే ఈ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేస్తున్నాను, ఈ క్యారెక్టర్లో ఆ వెయిటేజ్ ఉంటేనే మనం ఒప్పుకుంటాం కదా. సో మీకు చంద్రిక క్యారెక్టర్కి ఎస్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఐ వాంట్ టు డూ అన్నప్పుడు మీకు అనిపించిన స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏంటి? స్ట్రైకింగ్ ఎలిమెంట్ అంటే అన్ని ఇప్పుడు ఓపెన్ గా చెప్పలేము మనం, అయిపోతుంది మళ్ళీ. బట్ అది ఇట్స్ అన్ అబ్జెక్షన్. సో చూడండి, వెయిటేజ్ అయితే ఉంటది ఖచ్చితంగా, వెయిటేజ్. అయితే మరి ఈ క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దీనికి ఏమైనా సిమిలారిటీస్ అన్నమాట? సిమిలారిటీస్ అంటే మనం చేసే ప్రతి రోల్ ఎక్కడో ఒక దగ్గర మనకి కనెక్ట్ అవుతూనే ఉంటుందండి, కనెక్ట్ అవ్వకుండా ఏమి ఉండదు. మనం స్క్రీన్ పైన చేసేదానికి మనము కొన్ని సీన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయంటే అరే ఇది మనకు కనెక్ట్ అవుతుంది అనేసి. కొన్ని ఏంటంటే కళ్ళలో నీళ్ళు వచ్చే రోల్స్ కానీ కళ్ళలో నీళ్ళు వచ్చే సీన్స్ ఉంటాయి అనమాట. మనం పర్సనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాము ఆ సీన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏమో హ్యాపీనెస్ సీన్స్ ఉంటాయి, అరే ఇది మనకు జరిగింది, మనకి సీన్స్ ఇది కనెక్ట్ అవుతుంది అని. సో ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతూనే ఉంటాయి, రిలేటబిలిటీ కొన్ని ఉంటాయి, అన్ని అని చెప్పలేను నేను, కొన్ని ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. సో మరి అయితే కనుక ఓవరాల్గా అంటే ఒక ఇద్దరు మీ డాటర్స్కి ఒక మదర్గా ఒక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అన్నప్పుడు, సో దీని నుంచి డైరెక్టర్ చెప్తారు, అలాగే మీ క్యాస్ట్ అండ్ క్రూ ఇచ్చే సలహాలు ఇస్తారు. అవి కాకుండా మీరు దీనికి ఈ క్యారెక్టర్కి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు స్వతహాగా ఇచ్చినట్టు ఇదంటే? పర్సనల్ నేను ఎప్పుడు అందులో జోక్యం చేసుకోనండి, ఎప్పుడైనా సరే. అది ఇట్స్ అప్ టు ఛానల్ ఉంటుంది అండ్ డైరెక్టర్ సార్ ఉంటుంది అండ్ వాళ్ళ ప్రొడ్యూసర్స్, వాళ్ళు తగ్గట్టుగానే నేను అనేది ఒక క్యారెక్టర్కి సెట్ చేసుకుంటాం అంతే. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇన్వాల్వ్ అవ్వలేదు. నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అలా ఉండాలి ఎప్పుడు నేను అంటే అది దట్ ఈస్ నాట్ ద బ్యాడ్ థింగ్ ఆర్ నెగిటివ్ అనేది కాదు. నేను అనేది ఏంటంటే ఒక క్యారెక్టర్ మనకు నచ్చి చేస్తారు, ఇప్పుడు మీ ఇన్పుట్స్ కూడా దానికి ఉంటే ఏంటంటే కొంతమంది డైరెక్టర్స్ ఆ ఫ్రీ హ్యాండ్ కూడా ఇస్తారు కదా, నాకు తెలిసినంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, బట్ ఐ డోంట్ టేక్ దట్ మచ్. నేను ఎప్పుడు తీసుకోను, ఎందుకంటే వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు ఒక క్యారెక్టర్ని, వాళ్ళు డిజైన్ చేసుకుంటారు మైండ్లో. ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకున్నప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ అవుతే ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో ఐ డోంట్ వాంట్ టేక్ ఎ ఛాన్స్ అండ్ డిస్టర్బ్ దెమ్. ఓకే, సో వాళ్ళ డిసిజన్ వాళ్ళది ఉంటుంది. సో వాళ్ళు డిజైన్ చేసుకున్నట్టే వాళ్ళు ప్రెజెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మన థాట్ ఆఫ్ ప్రాసెస్ వేరే ఉంటుంది, టెక్నికల్గా థాట్ ఆఫ్ ప్రాసెస్ వేరే ఉంటుంది. సో
ఒక ఆర్టిస్ట్కి ఎంత మనం వెళ్ళామో మనం వాళ్ళు చెప్పింది చేసుకున్నామో వచ్చాం అంతవరకు ఉంటే బాగుంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ గుడ్ అని నా ఒపీనియన్ అంతే. అంటే ఎక్కడైనా చిన్న ఉంటే ఓకే, మనం చెప్తే ఓకే అనుకుంటే సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది ఓకే, కానీ మరి ప్రతి దాంట్లో అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే సీరియల్స్ చేసేవాళ్ళు అంటే సీరియల్స్కే పరిమితం. బట్ ఇప్పుడు సీరియల్స్ చేసేవాళ్ళే వెబ్ సిరీస్లు చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేసేవాళ్ళే సినిమాలు చేస్తున్నారు. అంటే మొత్తం ఎంటైర్ ఇండియన్ సినిమా అంటారు వన్ రూఫ్ ఎలా అయితే ఉందో, ఇప్పుడు ఆర్టిస్టులు అనేది కూడా వేరు వేరు కేటగిరీస్ కాదు, అందరూ ఆర్టిస్ట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అనే ఇది కూడా ఇప్పుడు వచ్చింది అనమాట మా ఇండస్ట్రీలో. సో మరి మీకు నెక్స్ట్ వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ అటువైపు మీకు ఇంట్రెస్ట్ లేదా, లేదంటే కనుక ట్రై చేయలేదా? ఆఫర్స్ రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సిరీస్ అవన్నీ నాకేం రాలేదు. వస్తే చేసింది దాన్ని ఐ డోంట్ నో దట్, బట్ రాలేదు. అంటే వచ్చినవి చేస్తారు కదా తప్ప, అంటే మీకు స్వతహాగా అంటే అప్రోచ్ అవ్వడం అలా ఏముండదు? నేను ఎప్పుడూ చేయలేదండి. అంటే నాకు ఆ థాట్ రాలేదు వెళ్ళాలి అప్రోచ్ అవ్వాలి అని. నా దగ్గరికి వచ్చిన నేను చేసుకున్నాను అంతే, మరి ఇంతవరకు. కానీ ఎప్పుడు టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ గుడ్, బట్ నేను ఎప్పుడు అప్రోచ్ యా. అంటే మీకు సీరియల్స్ అనేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సీరియల్కి ఇస్తేనే 15 days కంటిన్యూగా ఒక సీరియల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో మరి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నప్పుడు ఒక యాజ్ ఎ ఉమెన్ కింద సో ఎలా అనిపిస్తుంది? టఫ్ అనిపించదు మీకు? టఫ్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు నా గురించి చెప్తున్నాను. నేను లైక్ నేను ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి ఐ హ్యావ్ టు డూ దిస్ బ్యాలెన్సింగ్గా నేను చేసుకోవాలి. మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు ఏంటంటే క్యారీ అవుట్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను లేదు నాకు నా వల్ల కావాలి ఇట్లా అనుకుంటే అది హెక్టిక్గా ఉంటుండొచ్చు. బట్ నేను ఏంటంటే మెంటల్ ఫిక్స్ అయిపోయాను, ఇది ఉంటుంది, ఇలా పర్సనల్గా ఇట్లా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి, అండ్ మన ప్రొఫెషనల్లో కూడా ఇవన్నీ ఉంటాయి, బ్యాలెన్సింగ్గా చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు అది ఈజీ గోయింగ్గా ఉంటాయి. మైండ్ సెట్ దేనికైనా మైండ్ సెట్ అండి. ఏది చేయాలనుకున్నా మైండ్ సెట్. మనం హెవీ అనుకుంటే లేదు కుదరదు అనుకుంటే కుదరదు, చెయ్యాలి ఎట్లాంటిదైనా అనుకున్నప్పుడు అది ఎంతైనా వీకెండ్. అయితే దీనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరం కదా. అంటే మీరు ఫిక్స్ అవ్వడం, మీరు మెయింటైన్ చేయడం ఒకటి, ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే మనం ఎవరేమైనా, ఇప్పుడు మీరు వచ్చి వర్క్ చేస్తున్నా, నేను అందరం వర్క్ చేస్తున్నాం, సపోర్ట్ లేదే ఎక్కడ అవ్వదు. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ బాగానే ఉంటుంది. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మా మదర్ టేక్ కేర్ అండి మా పిల్లల్ని టోటల్. మరి మీకు ఎప్పుడు అనిపించదా మదర్హుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడు రాదా? మిస్ అవడం ఎందుకు, సపోర్టింగ్, వి ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్ ఓన్లీ, సో ఇట్స్ ఓకే. ఒకటి అది ఉంటేనే మనకి మిగతా అన్ని కూడా మనం కోరుకున్న కంఫర్ట్స్ కానీ వాళ్ళకి ఇవ్వాలనుకున్న ఏదైనా కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి. ఇప్పుడు మనం అట్లా ఫీల్ అవుతున్నాం చేస్తున్నాం అంటే వర్క్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి వర్క్ చేయలేను అంతే, డిప్రెషన్ లో ఉంటూ ఉంటాం. మైండ్ సెట్ ఫిక్స్ చేసుకుంటే చాలు. సో మరి ఫైనల్లీ చామంతి మరికొన్ని రోజుల్లో మమ్మల్ని అలరించబోతుంది. సో చామంతి గురించి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సో ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అంటే, ఎందుకంటే చాలా సీరియల్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చామంతి? చామంతి ఈజ్ అ ఫ్రెష్ కాన్సెప్ట్. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఇప్పటివరకు. ఐ థింక్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలా చాలా ఉంటాయి, చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా. సో మీరు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది సీరియల్. అండ్ అంతే. సరే మౌనిక గారు, అయితే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో కూడా ఎప్పుడు మమ్మల్ని అలరిస్తూనే ఉన్నారు. సో ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మౌనిక గారు ఉన్నారంటే ఆ క్యారెక్టర్ మీద ఒక చిన్న ఇంప్రెషన్ అనేది ఉంటుంది ఆడియన్స్కి. సో ఈ మెగా సీరియల్ కూడా మెగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.